నమో వెంకటేశాయ. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి. రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గమున వెళుతూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే, ప్రతి మెట్టు మీద ఇరువైపులా 2 వైష్ణవ దూతలు ఉంటారు. వాళ్ళు ప్రతి భక్తుని గమనిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎట్లా పైన ఎందుకు ఉంటారు అంటే కనుక, పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషులులాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు. అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలామంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయేవారు. అది చూసిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలకు ఒక షరతు పెట్టారు. ఎవరైతే భక్తులు నా నామాన్ని నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా స్మరించి వింటారో ఆ వైష్ణవ దూతలు మాత్రమే నన్ను దర్శించుకోవాలి అని షరతు విధించారు. ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుని కోసం వేచి చూస్తూ ఉంటారు. ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా నామాన్ని జపిస్తూ కొండ ఎక్కుతాడో అతని చుట్టూ 100 మంది వైష్ణవ దూతలు వచ్చి ఆ భక్తుడిని జాగ్రత్తగా కాపాడుతూ స్వామి వారి దర్శనం అయ్యేంత వరకు తనతోనే ఉండి దర్శనం చేపిస్తారు. నిజంగా ఇది ఎంతో అత్యద్భుతమండి. మనం అనుకుంటూ ఉంటాము, మనం ఒక్కలమే మెట్ల మార్గాన వెళ్తూ ఉంటాము అని చెప్పి. నిజంగా భక్తి పారవస్యంతో ఎవరైతే ఏ భక్తుడైతే చక్కగా స్వామివారి నామం గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆపదల మొక్కుల వాడిని తలుచుకుంటూ మనసులో స్మరించుకుంటూ, అంత మాత్రమే కాదండి, మనం ఆ పారవస్యంలో గనక స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తే మనకు ఆ వైష్ణవ దూతలు మన వెంటే ఉండి మనను ఆ స్వామివారి దర్శనం చేసుకునేంత వరకు చేయించే బాధ్యత స్వామి వాళ్ళ పైన పెట్టారు. అప్పుడే వాళ్ళకి నా దర్శనం లభిస్తుంది అని కూడా షరతు కూడా విధించారు. అంటే స్వామివారి కరుణ ఎంతటితో మనం అర్థం చేసుకోవాలి. ఆ 7 కొండల స్వామిని ప్రతి ఒక్కరము కూడా ఏడుకొండలవాడా వెంకటరమణ ఆపద ముక్కులవాడా వెంకటేశ్వరుడా అని చెప్పి ప్రతి ఒక్కరము గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేద్దాం. ఈరోజు ఎంతో అద్భుతం కదండి. ఓం నమో వెంకటేశ.